బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. నిన్న చూసుకున్నట్లయితే ఒక్కసారిగా 6,900 చిల్లరగా ఒక్క 24 క్యారెట్ల బంగారం మీద పెరగడం జరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే 6,300 చిల్లర పైగా కూడా పెరగడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల బంగారం ధర 1,75,000గా ఉంటే 22 క్యారెట్ల బంగారం ధర 1,60,000కు పైగా కూడా చేరుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే నిన్న చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో పెరిగింది. గత జనవరి నెల మొత్తంగా చూసుకున్నట్లయితే విపరీతంగా కూడా బంగారం ధరలనేది పెరుగుతూ వస్తాయి. అప్పుడప్పుడు కొంచెం స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా తగ్గుతుంది, కొంచెమే కనిపిస్తుంది. పెరిగేది మాత్రం విపరీతంగా వేలల్లో పెరిగిపోతూ ఉంది. నిన్న ఒక్కరోజు చూసుకున్నట్లయితే దాదాపు 24 క్యారెట్ల బంగారం 7,000 వరకు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రూ. 6,923 దాకా కూడా పెరిగింది. సో, ఈ నేపథ్యంలో బంగారం ధరలకు కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వ్యూహ రచనలు చేస్తుందనే దానిపైనే అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. దీంతో పాటు చూసుకున్నట్టయితే వెండి కూడా ఆల్ టైమ్ రికార్డ్ దిశగా వెండి కూడా పరుగులు తీస్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే వెండి ఇంత విపరీతంగా పెరుగుతుందని ఎవ్వరు కూడా ఊహించలేదు. వెండి కూడా విపరీతంగా పెరిగిపోయింది. దాదాపు కూడా కిలో వెండి ధర చూసుకుంటే 4,00,000 చేరువలో ఉందంటే వెండి ధరలు దాదాపు 2, 3 నెలల్లోనే విపరీతంగా వెండి ధరలు పెరిగాయని కూడా నిపుణులైతే చెప్తూ ఉన్నారు. అయితే ఈ బంగారం, వెండి ధరలు అనేది మరింత పెరుగుతాయని చెప్తున్నారు. తులం బంగారం 2,00,000 చేరువకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా నిపుణులైతే అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా నెలకొన్నటువంటి రాజకీయ అనిశ్చితితో పాటు డాలర్ కూడా బలహీనపడుతున్న నేపథ్యంలో ఈ బంగారం ధరలు, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నట్టు కనిపిస్తాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు తెలుగు రాష్ట్రాల్లో గాని, దేశవ్యాప్తంగా కూడా బంగారం ధరలనేది ఆల్ టైమ్ రికార్డుకి చేరుకున్నాయి. అయితే ఎప్పుడు తగ్గుముఖం పడతాయనేదైతే సామాన్య మధ్యతరగతి ప్రజలంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.